హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాష. ఈరోజు మన దగ్గర రియల్మీ X7 ఫోన్ అయితే ఉంది. 5G మొబైల్ ఇది లేటెస్ట్గా అయితే లాంచ్ అయింది. చూద్దాం ఫీచర్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో, క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ పైన ఏమేమి మెన్షన్ చేస్తున్నాయి ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. బాక్స్ పైన అయితే రియల్మీ X7 అయితే ఉంది. ఈ బాక్స్ అయితే కొత్తగా ఉంది, లేటెస్ట్ చెప్పాలంటే లేటెస్ట్ బాక్స్ ఇది. ఇప్పుడు దాకా అయితే ఈ కలర్ అయితే బాక్స్ అయితే లేదు. 5G మొబైల్ ఇది, డ్యూయల్ 5G అయితే వస్తుంది. చూద్దాం ఫీచర్స్ అయితే ఇంకేమైనా మెన్షన్ చేసి ఉన్నాయి చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే రియల్మీ X7 అయితే ఉంది. ఈ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. ఇది 50 వాట్స్ సూపర్ డాట్ ఛార్జ్ అయితే ఉంది. దీంట్లో 6.4 సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. 64MP AI త్రిబుల్ కెమెరా అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ లోగో అయితే ఉంది. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయితే ఇది. ఎనేబుల్ కలర్ ఇది. కలర్ అయితే బాగుంది. చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తున్న ఫీచర్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో. మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఫీచర్స్ అయితే ఏమైతే ఉన్నాయో. బాగా పాపులర్ అయితే అయింది మొబైల్ అయితే. 5G 20,000 బిలో అయితే ఏ మొబైల్ ఏ కంపెనీలో కూడా లేదు 5G మొబైల్ అనేది. రియల్మీలో అయితే ఇచ్చారు. ఫీచర్స్ చూద్దాం. అన్కవర్ ద ఎక్స్ట్రీమ్ ఆర్డినరీ స్పీడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. రియల్మీ లోగో అయితే ఉంది ఇక్కడ. చూద్దాం మొబైల్ అయితే పక్కన పెడదాం. లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి. పౌచ్ అయితే బాగానే ఉంది. టీపీటీ పౌచ్ ఇది. క్వాలిటీ అయితే బాగుంది. సూపర్ డాట్ ఛార్జర్ అయితే ఉంది. ఇది వచ్చేవరకు 65 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళైతే బాక్స్ పైన 50 వాట్స్ అయితే మెన్షన్ చేశారు. ఛార్జర్ అయితే 65 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. చూద్దాం కేబుల్ అయితే ఏ కేబుల్ ఉందో. ఇది టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. ఇది పక్కన పెడతాం. ఇంకేమైతే ఉన్నాయి దీంట్లో. నూసి అయితే ఉంది సిమ్ తీసుకునేదానికి. ఫ్రెండ్స్, దీనికి హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, రిమూవ్ చేశారు దీంట్లో. చూద్దాం మొబైల్కి అయితే హెడ్ ఫోన్ జాక్ లేనట్టు తెలుస్తుంది. పక్కన పెడదాం. మొబైల్ ఎలా అయితే ఉందో ఆన్ చేద్దాం. ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ లోగో అయితే ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లోగో. మొబైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. డేట్ 2 ఓపెన్ ఉంది. ఈ రియల్మీ లోగో అయితే ఉంది ఇక్కడ. ట్రిపుల్ కెమెరా అయితే ఉన్నాయి. ఇది రెండో సిరీస్ లాగా ఉంది. కెమెరాస్ అయితే కొద్దిగా పైకి అయితే వచ్చున్నాయి. ఫ్లాష్ లైట్ అయితే ఇక్కడ ఉంది. 64MP AI కెమెరా అంటది. మెయిన్ వచ్చారు 64MP కెమెరా. నెక్స్ట్ వచ్చారు 8MP కెమెరా. నెక్స్ట్ 2MP కెమెరా అయితే వస్తుంది. సైడ్ అయితే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. నీకు ఇది హెడ్ ఫోన్ జాకెట్ రిమూవ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఇది స్పీకర్ గ్రిడ్, ప్రైమరీ మైక్, సిమ్ ఎజెక్టర్, సిమ్ ట్రే. చూద్దాం లోపల డ్యూయల్ సిమ్ ఇచ్చారో లేదనేది ఒకసారి. ఫ్రెండ్స్, దీంట్లో డ్యూయల్ సిమ్ అయితే వేసుకోవచ్చు, కానీ మెమరీ స్టార్ట్ అయితే వేయడానికి అయితే హైబ్రిడ్ స్టార్ట్ అయితే లేదు. అది ఓన్లీ డ్యూయల్ సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక ఫీచర్ అయితే కొద్ది డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు ఈ ఫీచర్లో. మిగతా వరకు చూద్దాం మిగతా అయితే ఎలా అయితే ఉన్నాయో. ఇది కెమెరా అయితే ఫ్రంట్ అయితే ఇక్కడ ఉంది, కార్నర్ అయితే ఉంది. మొబైల్ అయితే ఆన్ చేశాను. ఆండ్రాయిడ్ లోగో అయితే ఉంది, రియల్మీ లోగో అయితే వచ్చింది. పైన వచ్చారు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే పైన అయితే ఇచ్చారు. ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కలర్ అయితే తీసుకోవచ్చు, మంచి కలర్ అయితే బెటర్గా అయితే ఉంది. సిల్వర్ కలర్ ఇది బెటర్ కలరు. అందరికైతే ఈ కలర్ నచ్చకపోవచ్చు, కొందరికి అయితే బాగానే ఉంటుంది. పవర్ బటన్ ఇది సైడ్ అయితే ఉంది. డిస్ప్లే అయితే బాగుంది. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి బాగానే ఉంటుంది. నేను ఆన్ చేద్దాం. తొందరగా మెయిన్ కలుగుతాం ఫ్రెండ్స్. సెటప్ అయితే తొందరగానే అయిపోతుంది మొబైల్. యూఐ అంట, చూద్దాం. మొబైల్ అయితే ఆన్ అయింది. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ అయితే పర్లేదు, మరి అంత ఎక్కువ అయితే లేదు. ఇది కొన్ని ఫ్లిప్కార్ట్ యాప్స్ కూడా ఇచ్చారు, రియల్మీ యాప్స్ కూడా ఇచ్చారు. రియల్మీ
రియల్మీ మొబైల్ అంటే రియల్మీ యాప్స్ అయితే ఇస్తారు కామన్. ఫ్లిప్కార్ట్ యాప్ కూడా తెచ్చారు దీంట్లో. ఓకే, ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేసినట్టు ఫ్లిప్కార్ట్ యాప్ కూడా తెచ్చినట్టున్నారు. చూద్దాం సెట్టింగ్స్లో వెళ్ళేసి ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో. మోడల్లోకి వెళ్దాం. రియల్మీ X7 5G మొబైల్ అయితే రాసింది ఇక్కడ. రియల్మీ UI V1 అయితే ఉంది. ప్రాసెసర్ డైమెన్సిటీ 800U ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది దీంట్లో రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి 6GB ర్యామ్ 128, నెక్స్ట్ వచ్చి 8GB ర్యామ్ 128 వేరియంట్, సెకండ్ వేరియంట్. ఇది మోడల్ నెంబర్ వచ్చి RMX 3092. ఇది చూద్దాం. ఇది 110 పైన అయితే వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్. ఫ్రెండ్స్ ఇది 111 అయితే ఇవ్వచ్చు. మేబీ అన్ని కంపెనీలు 11 అయితే వస్తున్నాయి. ఇంకా రియల్మీ ఎందుకు అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ అప్డేట్లో ఇస్తారేమో. డైరెక్ట్గా 11 ఇచ్చుంటే బాగుండేది. చూద్దాం ఏమైతే ఉన్నాయి ఫీచర్స్. ఇది 128 గాను 114GB అయితే అవైలబుల్ అయితే ఉంది అవుట్ ఆఫ్ బాక్స్. ఇంకా మెయిల్ కూడా అయితే ఆన్ చేయలేదు. ఓన్లీ సెటప్ చేసిన తర్వాత 114GB అయితే ఖాళీ అయితే ఉంది. ఫీచర్ చూద్దాం. యాప్ కూడా అయితే ఉన్నాయి. మేబీ డ్యూయల్ యాప్స్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కొన్ని యాప్స్ అయితే చేసుకోవచ్చు, అన్నీ కాదు. స్లిప్ స్క్రీన్ అయితే ఉంది. 3 ఫింగర్స్తో సైడ్ అంటే మూవ్ అయితే అవుతాయి. స్క్రీన్ ల్యాబ్ అయితే ఉంది. మూవీ డిస్ప్లే. డిస్ప్లే అయితే బాగా స్మూత్గా ఉంది. కెమెరాలో ఫీచర్స్ ఏమున్నాయో. ఫ్రెండ్స్ నైట్ మోడ్ అయితే ఉంది. ఇక్కడ ఈ ప్రో ఉంది, ఏ అయితే ఉంది. రెండు మోడ్స్ అయితే ఉన్నాయి నైట్ మోడ్లో. చూద్దాం ఏమైతే ఉన్నాయో. కొన్ని ఫిల్టర్స్కి అయితే కలర్స్ అయితే ఇచ్చారు. మంచి విషయం. నైట్ మోడ్లో అయితే బాగుంది. ఇది వీడియో మోడ్. జనరల్ మోడ్. ఇది పోర్ట్రేట్. ఫోటోలు ఏమి ఇచ్చారు చూద్దాం. ఏ అయితే ఇచ్చారు. పోర్ట్రేట్లో ఆప్షన్ చూద్దాం. దీంట్లో కొన్ని కలర్స్ అయితే ఇచ్చారు. 64MP కెమెరా అయితే వస్తుంది. ఇది ఏ కెమెరా. ఇది మోడల్ చూద్దాం. మూవీ మోడ్ అయితే ఉంది. దీనికి టైం ల్యాప్స్ అయితే ఉంది. టెక్స్ట్ స్కానర్ అయితే ఉంది. మీకు స్కాన్ చేసే వాళ్ళకి అయితే టెక్స్ట్ స్కానర్ బాగా యూజ్ అవుతుంది మొబైల్. ఇది అంటే అల్ట్రా మైక్రో. స్కాన్ చేసే వాళ్ళకి అయితే బాగా యూజ్ అయితే అవుతుంది. స్లో మోషన్ వీడియో అయితే ఉంది దీంట్లో. చూద్దాం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అది. దీంట్లో ఎక్కడుందో చూద్దాం ఒకసారి. మళ్ళీ చూపిస్తాను ఎక్కడ ఎంతైతే సపోర్ట్ చేస్తుందో. పనోరామా మోడ్ ఉంది, ఎక్స్పోర్ట్ మోడ్ ఉంది, ప్రో మోడ్, వీడియో మోడ్. చూద్దాం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అది. ఫ్రెండ్స్ 4K వరకు అయితే రికార్డ్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. 1080 ఉంది, 720 ఉంది. 4K 30PS అయితే వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. బ్యాక్ సైడ్ వీడియో వాటర్ మార్క్. ఇది జనరల్ మోడ్. ఇది ఎంత అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ 16MP కెమెరా అయితే వస్తుంది. కెమెరా అయితే ఫ్రంట్ బాగానే ఉంది. చూద్దాం ఫ్రంట్ ఎంత ఇచ్చారు. ఫ్రంట్ అయితే 1080p అయితే ఇచ్చారు. 4K అయితే ఇవ్వలేదు. కెమెరా అయితే బాగానే ఉంది. కొన్ని శాంపిల్స్ మీకు ఇస్తాను, చూడండి ఒకసారి. పోర్ట్రేట్ అయితే చాలా బాగా తీసుకుంటుంది. పోర్ట్రేట్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా 16MP అయినా కెమెరా క్వాలిటీ అయితే బాగానే వస్తుంది. ఇది బ్యాక్ శాంపిల్స్ కూడా కొన్ని చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ నార్మల్ మోడ్ ఫ్రెండ్స్. ఇది పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది పోర్ట్రేట్ మోడ్. ఇది
క్వాలిటీ అయితే బాగానే ఉంది. నేను హైలైట్గా చెప్పుకోవాలంటే మంచి ఫీచర్స్ అయితే డ్యూయల్ సిమ్, 2 సిమ్లు అయితే 4G అయితే వేసుకోవచ్చు. ప్రాసెసర్ అయితే డైమెన్సిటీ 800 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ ఇది. సూపర్ AMOLED డిస్ప్లే కూడా దీనికి హైలైట్గా చెప్పుకోవచ్చు. 6.4 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. 64 MP కెమెరా, మెయిన్ కెమెరా ఇది హైలైట్. సామ్సంగ్ సెన్సార్తో యూజ్ చేస్తారు. ఇది GW2 అనే సెన్సార్. ఇది ఛార్జింగ్ విషయానికి వచ్చారు 4300 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది 4300 mAh బ్యాటరీ ఛార్జింగ్ అయితే బాగానే ఉంటుంది. బ్యాకప్ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే, ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ చాలా ఫాస్ట్గా అక్యురేట్ అయితే ఉన్నాయి. చాలా ఫాస్ట్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అయితే చూసేదానికి బాగానే ఉంది, కానీ ఈ ప్లాస్టిక్ బాడీ ఫీచర్ ఇది అది కొద్దిగా డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. గ్లాస్ ఫినిష్ అయితే ఉంది, కానీ ఇది గ్లాస్ అయితే కాదు. చూసేదానికి లుకింగ్ అయితే బాగానే ఉంది. నేను దీంట్లో కొన్ని మేజర్గా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, అది కూడా మీకు చెప్తాను. డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో డ్యూయల్ సిమ్ అయితే వేసుకోవచ్చు. మెమరీ స్లాట్కి అయితే ఆప్షన్ లేదు. మెమరీ స్లాట్కి అయితే ఇచ్చుంటే బాగుండేది. హైబ్రిడ్ స్లాట్ అయితే ఇచ్చుంటే బాగుండేది. మేబీ మెమరీ స్లాట్ అయిపోయిన 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చిన బెటర్గా అయితే ఉండేది ఫోను. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కూడా 4300 mAh ఇచ్చారు. అది 5,000 ఇచ్చుంటే చాలా బెటర్గా అయితే ఉండేది. నెక్స్ట్ వచ్చారు మీకు బాక్స్లో 50 వాట్ 65 వాట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. సపోర్ట్ అయితే మొబైల్కి అయితే మీకు 50 వాట్స్ అయితే సపోర్ట్ ఇచ్చే ఆప్షన్ ఇచ్చారు. అక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది మొబైల్ కూడా. ఫ్రెండ్స్, కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ అయితే 16 MP ఇచ్చారు. 20,000 బడ్జెట్ 32 MP కెమెరా తీయచ్చు. 32 MP కెమెరా వచ్చి చాలా బెటర్గా అయితే ఉండేది మొబైల్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చే వరకు మీకు 4K అయితే ఇచ్చారు. అదైతే పర్లేదు, బ్యాక్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ కూడా 4K ఇవ్వచ్చు, అది కూడా బెటర్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా 4K ఇస్తే ఆ సెగ్మెంట్లో అయితే 4K ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఛార్జింగ్ అయితే మీకు ఫాస్ట్గా ఎక్కుతుంది. ఛార్జింగ్ ఎక్కడ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. నేను దీంట్లో హైలైట్గా మైనస్ పాయింట్ ఏంటంటే 3.5 జాక్ అయితే తీశారు. బాగా హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు డ్రాబ్యాక్లో. చాలామంది ఇప్పుడు డ్రాబ్యాక్ హెడ్ఫోన్స్ లవర్కి అయితే, హెడ్ఫోన్స్ అయిన వాళ్ళకైతే హెడ్ఫోన్ జాక్ ఉంటేనే బెటరు. లేకపోతే హెడ్ఫోన్స్ లవర్స్ అయితే సాటిస్ఫై అయితే అవ్వలేకపోతున్నారు. దీంట్లో 20,000 బడ్జెట్ పెడతారు. దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ లేకపోవడం ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ప్లాస్టిక్ బాడీ ఇవ్వడం ఇది ఒక డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చి గేమింగ్ వచ్చరకు కొద్ది గేమ్ ఒక 1/2 అవర్ వరకు 40 degrees వరకు హీట్ అయితే జనరేట్ చేస్తుంది. అదే హెవీ యూజర్స్కి అయితే కొద్దిగా డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. అది కూడా ఫ్రెండ్స్ నాకు తెలిసి చెప్తున్నాను. ఇది మీకు అన్ని డ్రాబ్యాక్స్ అయితే కాదు. మీరు ఒకసారి యూజ్ చేయండి, మీకు దీని గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి OS అయితే 11.0 ఇచ్చుంటే బాగుండేది. మనకి 10 అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ బాక్స్, అది ఒక డ్రాబ్యాకే చెప్పుకోవచ్చు. అన్ని మొబైల్స్లో అయితే 11 అయితే వస్తున్నాయి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే వాటిలో. ఇంత కాస్ట్ పెడితే కూడా 10 రావడం కొద్ది డ్రాబ్యాక్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్రైస్ వచ్చేసరికి చైనాలో 16,000 to 17,000 పెట్టారు. మనకు వచ్చి 20,000 దాకా పెట్టారు. ప్రైస్ కొద్దిగా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. పర్లేదు, కార్డ్స్ ఇచ్చేసిన వాళ్ళకైతే బెటరే, ఆ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు. కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, కానీ అవి పెద్దగా తక్కువ డ్రాబ్యాక్స్ అయితే కాదు. మేజర్గా అయితే హెడ్ఫోన్ జాక్ ఒకటి మేజర్ డ్రాబ్యాక్, మెమరీ స్లాట్ మేజర్ డ్రాబ్యాక్ ఫ్రెండ్స్. మిగతా అనేది లైట్, అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. ఓవరాల్గా అయితే ఫోన్ అయితే తీసుకోవచ్చు. 20,000 బడ్జెట్ అయితే ఫోన్ ఓవరాల్గా బాగానే ఉంది. ఫ్లాష్ కూడా LED కూడా బాగానే ఉంది. లుకింగ్ అయితే చూసేదానికి ప్రీమియంగా వచ్చింది ఫ్రెండ్స్. నా సజెషన్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మొబైల్ అయితే బాగానే ఉంది ఓవరాల్గా. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.